అలాగే ఎవరైతే ఈ పోలీసులు ఈ దాచపల్లి సిఐ ఎస్ఐ ఉన్నారో గాయపడిన అతను వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు పైగా దెబ్బలు తగిన వాళ్ళ మీదకే చనిపోయిన అతని మీదకే ఏదైతే కేసు కట్టారో వీళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. మొత్తం చూస్తున్నాం మనము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా చూడు ఈ రెడ్ బుక్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఒకవైపేమో పొలిటికల్ గవర్నెన్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడుంది పొలిటికల్ గవర్నెన్స్? రెడ్ బుక్ గవర్నెన్స్ అమలు చేస్తా ఉన్నారు. రెడ్ బుక్ అడ్మినిస్ట్రేషన్ ని కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 నెలలు అయిపోయింది. ఇంకా కూడా ఈ రెడ్ బుక్ అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. నిన్న చూసాము మరి ఈ పరిస్థితి అంతా కూడా మహేష్ గారు పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అండగా ఉండి ఏ విధంగా అక్కడ వాళ్ళ ఆ ఫ్యూనరల్ జరపడానికి అక్కడికి వెళ్తుంటే ఏ విధంగా అడ్డం పడ్డారు పోలీసులు, ఏ విధంగా కుటుంబ సభ్యులు గానీ ఆ గ్రామస్తుల్ని కట్టడి చేసి అక్కడ ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టు క్రియేట్ చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా మహేష్ గారు నిన్న గట్టిగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విషయాన్ని తెలుసుకుని ఆ ఫ్యామిలీని పరామర్శించారు. ఆ ఫ్యామిలీకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేశారు. మరి వారి యొక్క కండోలెన్సెస్ ని కూడా ఆ ఫ్యామిలీకి తెలియజేశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఇమీడియట్ గా తక్షణమే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ పోలీసుల్ని సస్పెండ్ చేయాలి. క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద గాని కార్యకర్తల మీద గాని ఎవరైనా సరే ఎంత పెద్ద నాయకులైనా టీడీపీ వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంత పెద్ద నాయకులైనా కార్యకర్తలైనా సరే అది పోలీసులైనా సరే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టము. దాన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తాము. చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేస్తున్నాం.